హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రొయ్యల ఇగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా తక్కువ మసాలాతోటి చాలా ఈజీగా ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఈ రెసిపీని అయితే ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ముందుగా 2 కేజీలు మనం రొయ్యలను తీసుకుంటే వాటి వేస్ట్ మొత్తం పోగా మనకైతే కేజీ అనేవి వస్తాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. దీంట్లో వేస్ట్ వాటర్ అనేవి వస్తాయన్నమాట. అప్పుడు దాకా వీటిని మనం ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెని తీసుకొని దీంట్లో నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది. అలా సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పచ్చిమిరపకాయ, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సాయమైన పప్పు వేసుకొని చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీడియం సైజు 2 ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి దోరగా వేపుకుంటే సరిపోతుంది. ఈ లోపు మనకి రొయ్యలు అనేవి ఇలా దగ్గరికి ముడుచుకొని వేస్ట్ వాటర్ అన్నీ కూడా ఇలా వస్తాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అన్ని కూడా శుభ్రంగా వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు అనేవి కూడా మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నవంటి ఈ రొయ్యలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. అడుగును కూడా కొంచెం వాటర్ ఉంటాయండి. శుభ్రంగా వంపేసుకొని రొయ్యలను మాత్రమే వేసేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటన్నిటిని కూడా వేపుకోవాలి. తర్వాత దీంట్లో రుచి సరిపడా కొద్దిగా సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నార్మల్గా తినే వాళ్ళకైతే సరిపోతుంది. 3 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు రొయ్యల్ని వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనకి ఒక మీడియం సైజు 4 టమాటాలని, అలాగే కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా చింతపండుని కూడా తీసుకొని ఒక మిక్సీ జార్లో టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇలా జ్యూస్ లాగా వేసేసుకోవాలి. చిన్న చిన్న టమాటా ముక్కలు ఉంటే వాటిని చేతితోటి నలిపేసి అవి కూడా వేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఉప్పు కానీ పులుపు కానీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర అంతా కూడా ఉడికి దగ్గరికి పడేంత వరకు కూడా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనము డైలీ యూజ్ చేసే కర్రీస్లోకి గరం మసాలా లేదా ధనియాల పొడితోటి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ మసాలాతోటి మనము ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.